ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? బైబిల్ గ్రంథంలో అనేది సామెతల గ్రంథాలు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. సామెతల గ్రంథంలో శ్రేష్టమైన సత్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యం పరిశుద్ధమైనది ప్రియులారా. పాపాన్ని పాపంగా ఖండిస్తుంది, పాపము నుండి మనల్ని విడిపిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు మనం అపార్థం చేసుకోకూడదు, కానీ అర్థం చేసుకుంటూ మన జీవితంలో ఉన్న ఆ పాపాన్ని మనం విడిచిపెడితే మనం పరిశుద్ధతలోనికి నడుస్తాం ప్రియులారా. కాబట్టి తప్పనిసరిగా దేవుని వాక్యం చదివేటప్పుడు మనం ఎలా పరిశీలించుకోవాలంటే, ఒక అద్దం ముందు నిలబడినట్లుగా మనం పరిశీలించుకోవాలి. దేవుని వాక్యము అద్దము వంటిదేనండి. అది మన జీవితంలో దిద్దేది, మన జీవితంలో ఉన్న ప్రతి లోపాన్ని మనకు చూపించేది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎదురుగా మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటే మనం పరిశుద్ధమైన అనుభవానికి మనం నడవగలుగుతాం ప్రియులారా. ఈరోజు సామెతల గ్రంథంలో నుండి 5వ అధ్యాయంలో వ్రాయబడిన కొన్ని శ్రేష్టమైన సత్యాలు మనం నేర్చుకుందాం. మొదటి వచనం: నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. ప్రియులారా, మొట్టమొదట ప్రతి వ్యక్తికి వినే మనస్సు కావాలండి. ఎదుటి వ్యక్తి చెప్పేది వినే మనస్సు కావాలి, పెద్దలు చెప్పినప్పుడు వినే మనస్సు కావాలి, తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినే మనస్సు కావాలి, దేవుని సేవకులు చెప్పినప్పుడు వినే మనస్సు కావాలి. వింటే కదా అసలు అది వాస్తవమో కాదో అర్థం చేసుకోవటానికి. అందుకే అంటాడు, నా జ్ఞానోపదేశము ఆలకించుము, నా బోధకు నువ్వు చెవియొగ్గుము అంటున్నాడు. వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అంటున్నాడు. తర్వాత అప్పుడు అంటే ఎప్పుడైతే నువ్వు వింటావో, చెవియొగ్గి వింటావో, ఆలకిస్తావో, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును అంటున్నాడు. ప్రియులారా, మన జీవితంలో మన ప్రవర్తన బుద్ధి కలిగి నడుచుకోవాలని చెప్తున్నాడు. రెండవది, తెలివిని బట్టి మనం మాట్లాడాలంట. అంటే ఊరికే నోరుందని ఏది పడితే అది మాట్లాడకూడదండి. కొంతమంది చూడండి, లూజ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు, మరల వాటిని వెనక్కి తీసుకోలేక చాలా బాధపడిపోతూ ఉంటారు. అందువల్ల తొందరపడి మాట్లాడే విధానం ఎప్పుడూ మంచిది కాదు. మీ మనస్సును స్వాధీనంలో ఉంచుకోండి, మీ నోరు మీ స్వాధీనంలో ఉంటుంది. మీ మనస్సు మీరు స్వాధీనంలో ఉంచుకోలేకపోతే మీ నోరు స్వాధీనంలో ఉండదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ అన్నాడు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడతాయి. ఎప్పుడంటే నువ్వు దేవుని వాక్యాన్ని వింటే, లేక ఉపదేశాన్ని ఆలకిస్తే అని చెప్తున్నాడు. తర్వాత చాలా శ్రేష్టమైన విషయాలు ఈ 3వ వచనం నుండి చెప్తున్నాడు. చూద్దాం. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటేను నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచుల కత్తి అంత పదును గలది. ప్రియులారా, జార స్త్రీ అంటే వ్యభిచారములో జీవించే ఒక స్త్రీ, లేక వ్యభిచారమునకు ప్రేరేపించే ఒక స్త్రీ, పాపమునకు ప్రేరేపించే ఒక స్త్రీ మాటలు అంట ఎలా ఉంటాయని చెప్తున్నా అంటే, అసలు ఆమె పెదవుల నుండి తేనె గారినట్లుగా తీయటి మాటలు మాట్లాడుతూ ఉంటదంట. నిజంగా ప్రియులారా, పక్కింటిని పలకరించడానికని ఆ ఇంటికి వచ్చి ఆమెతో స్నేహం చేస్తూ చేస్తూ ఆమె భర్తను తన వలలో వేసుకొని ఆమె కుటుంబ నాశనానికి కారణమైన దుష్ట స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. ప్రియులారా, మీ ఇంటికి వచ్చే స్త్రీ ఎలాంటి స్త్రీ అనేది కనిపెట్టండి. భార్యలను నేను హెచ్చరిస్తున్నాను. మీ ఇంటికి వచ్చిన స్త్రీ లేక మీ భర్తతో మాట్లాడుతున్న స్త్రీ ఎలాంటి వ్యక్తి అనేది మీరు కనిపెట్టండి. ఒకవేళ ఆమె దుష్ట స్త్రీ అయితే మీరు ప్రార్థన చేయండి. వీలైతే మీ భర్తను ఒకసారి హెచ్చరించి చూడండి. అంతేగాని వాదన పెట్టుకోవద్దు, తగాద పెట్టుకోవద్దు, ఆమెతో కూడా తగాద పెట్టుకోవద్దు. ఒకవేళ ఆమె ప్రవర్తన మీకు అనుమానాస్పదంగా కనిపించినా, ఆమె చెడుగా మీకు అనిపించినా మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ దుష్ట స్త్రీని నా కుటుంబం నుండి దూరంగా పెట్టు ప్రభువా అని ప్రార్థన చేయండి. జార స్త్రీ పెదవుల నుండి తేనె గారుద్దండి. అంటే ఆమె మాటలంతా తీయగా ఉంటాయట. తర్వాత అన్నాడు, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. అబ్బా, ఎంత
చక్కగా మాట్లాడుతారోనండి, ఎంత ప్రేమ ఉన్నట్లు నటిస్తారో ప్రియులారా. తర్వాత 4వ వచనం, దాని వలన కలుగు ఫలము అంటే ఆ తర్వాత ఆమె స్నేహం వల్ల కలిగిన ఫలం ఎలా ఉంటుందంటే ముసిని పండంత చేదు. ప్రపంచంలో ముసిని పండంత చేదైన ఫలం ఇంకోటి లేదండి. తర్వాత అంటే అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. అంటే ఇక అటైనా తెగుద్ది, ఇటైనా తెగుద్ది. ఆమెతో స్నేహం ఎటైనా నాశనమే. అలాంటి 2 అంచులు కలిగిన కత్తి అంత పదును గలది అంటున్నాడు. వాస్తవంగా 2 అంచులు గల కత్తి అంత పదును గలది ఏది అంటే దేవుని వాక్యం. వాక్యం మనల్ని పరిశీలించి పరిశోధిస్తుంది. అలాగే పాపమునకు ప్రేరేపించే ఒక స్త్రీ కూడా అంత భయంకరంగా దేవుని వాక్యం చెప్పిందంటే ఆమె వల్ల ఎంత నష్టం కలుగుతుందో ఇక్కడ చెప్తా ఉంది. తర్వాత చెప్తున్నాడు 5వ వచనం, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయను, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అంటే ఈ దుష్ట ప్రవర్తనలో ప్రవచించే స్త్రీ యొక్క నడత అంటే ఆమె ప్రవర్తన మరణానికి తీసుకొని వెళ్తుందంట, మరణమునకు దిగుటకు దారి తీయను. నిజంగా మీరు గమనించండి ప్రియులారా, అక్రమ సంబంధాల్లో ఉన్న అనేక మంది ఆఖరికి చచ్చిపోదామని కోరుకుంటారు కానీ వాటిని విడిచిపెట్టి బయటకు వద్దామని కోరుకోరు. ఒకవేళ అవతల స్త్రీ ఈ వ్యక్తిని విడిచిపెడదామంటే ఈ వ్యక్తి విడిచిపెట్టాడు, లేక ఈ వ్యక్తి ఆ స్త్రీని విడిచిపెడతానంటే ఆ స్త్రీ ఈ వ్యక్తిని విడిచిపెట్టదు. చూసారా, పాపము అంటే అంత భయంకరమైంది. పాపము ఒక ఊబి లాంటిదంట ప్రియులారా. మొట్టమొదట ఏ వ్యక్తి అయితే దానిలో అడుగు పెడతాడో ఇక ఆ వ్యక్తి మొదటి అడుగు వేయటమే తన చేతిలో ఉంటది కానీ బయటకు తీసుకోవటం తన చేతులు లేదు. ఊబి ఎలాంటిదంటే ఎంత బయటకు రావాలనుకుంటారో అంతగా కిందకు దిగిపోతా ఉంటారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, జార స్త్రీ వైపు గాని నువ్వు అడుగులు వేయటం ప్రారంభించావా నీ మరణం వైపు నువ్వు అడుగులు వేస్తున్నావు అన్నది సత్యం. తర్వాత అంటున్నాడు, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. ఎంత తేటగా చెప్తుందండి దేవుని వాక్యం. ఇక అక్రమ సంబంధంలో ఉన్న వ్యక్తి గాని, వ్యభిచారంలో ఉన్న వ్యక్తి గాని, లేక వివాహమునకు ముందు తల్లిదండ్రులు స్కూల్స్కి లేక కాలేజెస్కి పంపిస్తే నువ్వు కాలేజీలు మానేసి బయట బాయ్ ఫ్రెండ్స్తోనో లేక గర్ల్ ఫ్రెండ్స్తోనో నువ్వు తిరుగుతూ ఉంటే నువ్వు పాతాళానికి నిత్య నరకాగ్నికి వెళ్ళటానికి నీ జీవితం సిద్ధపరుచుకుంటున్నావు అన్నది వాస్తవం. ప్రియులరా, ఇంట్లోంచి బయటకు వెళ్ళిన వ్యక్తులు ఎంతో మంది ప్రియులరా భార్యలను మోసం చేసేవాళ్ళు, భర్తలను మోసం చేసేవాళ్ళు, తల్లిదండ్రులు మోసం చేసేవాళ్ళు, ఏ పాపము తెలియనట్లు ఇంటికి వచ్చేటప్పటికి నడుచుకుంటా ఉంటారు. కానీ బయట మాత్రం విపరీతమైన అక్రమ సంబంధాల్లో నేటి తరం జీవిస్తున్నారు అన్నది వాస్తవం. అయితే ఈ పాపములో జీవిస్తున్న ఈ తరానికి శిక్ష ఏంటి అంటే నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. భయంకరమైన శిక్ష అక్కడ ఉంది ప్రియులారా. ఈ సామెతల గ్రంథంలో ఎందుకో ప్రారంభంలోనే సొలొమోను భక్తుడు ఈ జారత్వం గురించి, వ్యభిచారాన్ని గురించి మాట్లాడుతూ వస్తాడు. ఇది ఎందుకు అంటే బహుశా ఆయన జీవితంలో ఆయన ఆ పాపానికి బానిస అయిపోయాడు. ఆయన 1000 మందిని పెళ్లి చేసుకున్నాడంట, తృప్తి దొరకలేదండి ప్రియులారా. నీ భార్యతో నీకు తృప్తి దొరకకపోతే నీకు 1000 మంది స్త్రీలున్న తృప్తి దొరకదు. నిజంగా ప్రియులారా, పాపం అనేదంట ఒక దప్పిక లాంటిదంటండి. అది ఇక ఎప్పటికీ తీరదండి. అది ఒక దాహంలా ఉంటదట. ఇంకో మాట చెప్తాను, కొన్ని దురాత్మలు, అపవిత్రాత్మలంట మానవుల శరీరాల్ని వారి దుష్ట కోరికలు నెరవేర్చుకోవటానికి అవి వాడుకుంటూ ఉంటాయట. అప్పుడు పాపం చేసేది ఈ వ్యక్తులు కాదు. నిజంగా చూడండి, త్రాగద్దు అని ఉన్నా వీళ్ళు వెళ్ళి త్రాగుతూ ఉంటారు, ఆ ఇంటికి వెళ్ళొద్దు అని ఉన్నా ఆ ఇంటికి వైపు వీళ్ళు పదే పదే వెళుతుంటారు. కారణం వీళ్ళు పాపంలోకి బానిస అయ్యారు అన్నది వాస్తవం. పాపం వారిని ఈడ్చుకొని వెళుతుంది అన్నది వాస్తవం. ఏడబట్టుకున్న పాపం మిమ్మల్ని ఎక్కడ వదులుద్దో తెలుసా? నిత్య నరకంలో మాత్రమే వదులుతుంది. అందుకే అన్నాడు, దాని అడుగులు పాతాళంలో చక్కగా చేరును. 6వ వచనం, అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. నిజంగా చూసారా, జీవ మార్గాన్ని గురించి అస్సలు ఆలోచించదట. అదే దేవుని నమ్ముకున్న వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి, పరిశుద్ధతలో జీవిస్తున్న వ్యక్తి దేన్ని ఆలోచిస్తాడండి? జీవ మార్గాన్ని గురించి ఆలోచిస్తాడు. ఎక్కడ కూటం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళి వాక్యం విందాం, ఏ విశ్వాసి మా ఇంటికి వస్తారు, వస్తే కొంచెం దేవుని మాటలు చెప్తారా, కొంచెం కనీసం కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటామా, ఇలాంటి జీవ మార్గాన్ని గురించి ఆలోచిస్తారు ఆత్మీయులు. లోక సంబంధమైన పాపంలో జీవించే వ్యక్తులు ఏం ఆలోచిస్తారు? అటు ఇటు తిరుగుతూ ఉంటారంట. అంటే ఎక్కడ పాపం చేద్దామా అని తిరుగుతూ ఉంటారంట. నిజంగా ప్రియులారా, ఈ అటు ఇటు తిరిగే అనుభవం అది భయంకరమైన నాశనానికి తీసుకుని వెళ్ళింది. స్థిరత్వం లేని మనస్సు, స్థిరత్వం లేని బ్రతుకు, ఇంట్లో ఆర్థికంగా నష్టపోతారు, కుటుంబంలో సమాధానం ఉండదు, ఆ వ్యక్తికి దేవునితో సహవాసం లేదు, దేవునితో సంబంధం లేదు, పరలోకం లేదు, ఆఖరికి నిత్య నరకాగ్నికి. ఈ లోకములోనే ఆ నరక
మరొక ఆవేదన, సమాధానము లేని స్థితి, బాధను అనుభవిస్తూ ఉంటారు. నిజంగా ప్రియులారా, చిన్న పాపమైన పెద్ద పాపమైన దాని వలన కలిగే ఫలం మాత్రం భయంకరమైందండి. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు. ప్రియులారా, పాపములో ఉన్న వ్యక్తి ఎంత నాశనాన్ని పొందుతూ ఉంటాడండి. 7వ వచనం, కుమారులారా నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. సొలొమోను భక్తుడు చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా నా మాటలు వినండి, నేను చెప్పేది మీరు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు, అజాగ్రత్తగా తీసుకోవద్దు, చాలా జాగ్రత్తగా తీసుకోండి అని చెప్తున్నాడు. ఒక హెచ్చరిక ఇస్తున్నాడండి. 8వ వచనం, యవనస్తులకి ఈ హెచ్చరిక ఇస్తున్నాడేమో అనుకుంటున్నాను నేను. సొలొమోను, జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము అని చెప్తున్నాడు. ఇదండి ఒక హెచ్చరిక. ఒక జార స్త్రీ ఉంది అంటే, ఒక వ్యభిచారానికి ప్రేరేపించే స్త్రీ ఉంది అంటే అది ఎవరైనా సరే ఆ స్త్రీ ఉన్న ఛాయకు కూడా నువ్వు వెళ్ళొద్దు, ఆ మార్గానికి అసలు పోవద్దు, ఆమె ఇంట్లో ఉన్న మార్గానికి నువ్వు చాలా దూరంగా వెళ్ళు అని చెప్తున్నాడు. పాపాన్ని విడిచి పారిపోవాలండి. పాపాన్ని ఏ వ్యక్తి జయించలేడు ప్రియులారా. పాపమును జయించింది కేవలం యేసు క్రీస్తు ప్రభు ఒక్కడేనండి. భూలోకంలో ఏ మనిషి పాపాన్ని జయించలేడు ప్రియులారా. అయితే పాపమును దూరంగా పారిపోవటం మాత్రం మనం చేయాలండి. కొంతమంది ఆత్మీయులు మారు మనసు పొందిన తర్వాత నేను జయిస్తాను దీన్ని, నేను జయిస్తాను అని పాపానికి దగ్గరగా వెళ్తారు. పాపం బురద లాంటిది, పట్టుకుంటే అంటుకుంటది, కానీ దాన్ని కడగాలంటే నీ వల్ల కాదు. అలాగే పాపాన్ని మనం పట్టుకోకూడదు, పాపమునకు దూరంగా వెళ్ళాలి. యోసేపు చూడండి ప్రియులారా, ఎవరు చూడని సమయంలో కూడా పోతీఫర్ భార్య తను శోధించినప్పుడు కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం తన పాపం నుండి వేరు చేసింది. ఆఖరికి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడండి. అదే పోతీఫర్ భార్యతో అక్రమ సంబంధంలో కానీ ఉండి ఉంటే జైలుకు వెళ్ళేవాడు కాదు, జైల్లో వాళ్ళకి కళలు చెప్పేవాడు కాదు, రాజుగారికి వచ్చిన కళ చెప్పటానికి తనకు ఒక ద్వారం తెరవబడేది కాదు, ఆఖరికి ఐగుప్తు రాజ్య సింహాసనం మీదకి వెళ్ళే ఆశీర్వాదం ఉండేది కాదు. చూసారా, పాపము ఒక వ్యక్తి భవిష్యత్తును ఎంత నాశనం చేస్తుందో. యోసేపు భవిష్యత్తును నాశనం చేయాలని పాపం వస్తే యోసేపు పాపాన్ని ఎదిరించాడండి. పాపం నుండి బయటకు వచ్చాడు ప్రియులారా, పాపం నుండి పారిపోయాడు. అందుకే చెప్తున్నాడు, జారత్వం నుండి దూరంగా పారిపోండి అని పౌలు భక్తుడు కూడా కొరింథీ పత్రికలో హెచ్చరిస్తూ ఉంటాడు ప్రియులారా. ఇక్కడ చెప్తున్నాడు సొలొమోను, జార స్త్రీ ఉండే ఇంటి దగ్గరకు పోవద్దు, ఆమె ఇంటికి నీ మార్గాన్ని చాలా దూరం చేసుకో అంటున్నాడు. ఆమె ఇంటి వాకిట దగ్గరకు కూడా వెళ్ళొద్దు అంటున్నాడు. ఒకవేళ నీ ఫోన్ నంబర్ ఆ వ్యక్తి చేతిలో ఉందా, తీసేయి అసలు ఆ నంబర్, మరలా ఇక ఆ ఫోన్ పట్టుకోబాకు. నిజంగా ప్రియులారా, ఈ దినాల్లో సెల్ ఫోన్ లేకపోతే నిజంగా 50% పాపం ఉండదేమోనండి. ఎంతమంది దొంగచాటుగా మాట్లాడుకొని అపవిత్రమైన దృశ్యాలు చూస్తూ ఎంతగా తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. జాగ్రత్త, సెల్ ఫోన్ లో బైబిల్ సంబంధించిన యాప్స్ చాలా ఉన్నాయి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని నేర్చుకోండి. లేక యూట్యూబ్ లో చాలా మంది భక్తుల ప్రసంగాలు ఎన్నెన్నో అప్లోడ్ అవుతున్నాయి, అవన్నీ వినండి. మీకు ఇహమందు మేలు చేస్తాయి, పరలోకంలో కూడా మేలు చేస్తాయి. కాబట్టి ప్రియులారా, పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి రమ్మని మరి ఒకసారి దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. 9వ వచనం, ఒకవేళ జార స్త్రీ వద్దకు వెళితే ఎలాంటి నష్టాలు కలుగుతాయి చెప్తున్నాడు. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలము ఇచ్చివేస్తావు. అంటే పాపమునకు నువ్వు అమ్ముడైపోతావు అంటున్నాడు. పరులకు నీ యవ్వన బలం ఇచ్చేస్తావు. వాస్తవంగా ఒక యవ్వనస్తుడి యొక్క బలం తను వివాహం చేసుకునే భార్యకు మాత్రమే చెందాలి. ఒక యవ్వనస్తురాలి యొక్క బలం తనను వివాహం చేసుకునే భర్తకు మాత్రమే చెందాలి. ఇప్పుడు వివాహమునకు ముందుగా జారత్వంలో జీవించారు అనుకోండి, ఆఖరికి పెళ్ళయ్యాక వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే ఓపిక లేని స్థితి అయిపోతుంది. తన భర్తని సంతోష పెట్టలేని జీవితం, తన భార్యను సంతోష పెట్టలేని జీవితం. ఈ దినాల్లో కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో విభేదాలు రావడానికి చాలా ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే భార్య భర్తను సంతోష పెట్టలేకపోతుంది, భర్త భార్యను సంతోష పెట్టలేకపోతున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, వివాహమునకు ముందుగా అక్రమ సంబంధంలో జీవించే వ్యక్తి ఆ శాపాన్ని అనుభవిస్తాడు. ఇంకో మాట చెప్తున్నాను, యవ్వన కాలం ముందు మీరు ఎలా జీవిస్తారో ఆ పాపం మీరు మాత్రమే కాదు మీ పిల్లలను కూడా పట్టుకుంటుందండి. మీ పిల్లల యవ్వన కాలంలో మీరు ఎలా జీవించారో మీ పిల్లల చెడు మార్గంలోకి వెళ్ళే భయంకరమైన ప్రమాదం ఉంది. అంటే పాపం చేసేది మీరు ఒక్కళ్ళే కాదు, ఆ పాప ఫలితాన్ని మీ తర్వాత 4 తరాలకు మీరు విడిచిపెడుతున్నారు, ఒక శాపకరమైన జీవితాన్ని విడిచిపెడుతున్నారు అనే సత్యం మీరు తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఒక యవనస్తురాలైన
ఆడపిల్ల అంటండి వేశ్యగా జీవిస్తుందంట. ఆమె తల్లి తల ఎత్తుకోలేకపోతుందంట. తండ్రి లేడు, కష్టపడి పెంచిందంట ఆ బిడ్డని. ఎందుకు నా కుమార్తె ఇలా మారింది అని ఆమె ఏడుస్తూ దైవజనుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పిందంట. దైవజనుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఈ వచ్చి చెప్పిన స్త్రీ యొక్క యవ్వన జీవితంలో ఈమె అపవిత్రంగా జీవించింది, తన యవ్వనాన్ని పాడు చేసుకుంది అని దేవుడు మాట్లాడాడంటండి. అలా మాట్లాడగానే దేవుడు ఆమెను పిలిచి చెప్పాడంట, అమ్మా దేవుడు ఇలా చెప్తున్నాడు, నీ యవ్వన కాలంలో నువ్వు ఎలా జీవించావు, ఒకవేళ పాపం చేస్తుంటే నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకో, పశ్చాత్తాపడు, దేవుడు అప్పుడు నీ బిడ్డను మారుస్తాడు. లేదంటే నీ పాపం నీ బిడ్డను పట్టుకుని నాశనం చేస్తుంది, నీ కళ్ళారా దాన్ని చూడాల్సి వస్తుంది అని చెప్పాడట. ఆ మాట చెప్పగానే ఆ స్త్రీ ఏడుస్తూ యథార్థ హృదయంతో పశ్చాత్తాపడి, నిజమేనయ్యా, నా యవ్వన కాలంలో వివాహమైన ఒక పురుషునితో నేను అక్రమ సంబంధంలో జీవించాను, నా తల్లిదండ్రి చూడలేదనుకున్నాను, ఎవరికీ తెలియదు అనుకున్నాను, ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదయ్యా అని చెప్పిందంట. చూసారా, ఆమె జీవించిన ఆ అక్రమ సంబంధం అది మనుషులు ఎవరికీ తెలియలేదు, కానీ మీ పాపం మిమ్మల్ని పట్టుకును అన్నట్లుగా ఆ పాపం వచ్చి ఇప్పుడు ఆమె కుమార్తెను పట్టుకొని బహిరంగంగా వేసిగా మార్చేసింది. ఇప్పుడు ఈమె గుండెలు బాదుకొని ఏడుస్తుంది, పరువు పోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బిడ్డతోటి కొడితే మాట వింటలేదు, తిడితే వింటలేదు, ఎంత చెప్పినా వింటలేదు. తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఒకవేళ పాపంలో ఉన్నారని మీరు దుఃఖపడుతున్నారా, బాధపడుతున్నారా? మీ యవ్వన ప్రాయంలో మీరు ఎలా జీవించారు, మీ జీవితంలో మీరు ఎలా జీవించారు, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఏ పాపం మీ బిడ్డలను పట్టుకోబోతుందో ఇప్పుడే మీరు పరిశీలించుకొని యేసు రక్తంలో కడగబడండి. యేసు రక్తంలో మీరు మీ బిడ్డలు భద్రపరచబడండి. తద్వారా ఆ శాపం కొట్టివేయబడుతుంది, ఆ పాపం నుండి విడుదల పొందుతారు. ఆ తల్లి అంట వెళ్ళి తన యవ్వనంలో చేసిన ఆ పాపం అంతటిని ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ప్రార్థన చేయగా దేవుడంట ఆమె కుమార్తెకి ఒక నూతన మనస్సు ఇచ్చాడు. అంటే ఆ పాపం యొక్క శాపం తొలగిపోయింది, ఆ ఆలోచనలు తొలగిపోయినాయి. ఆమెకంటే ఒకసారి ఒక మెలకు వచ్చినట్టు అనిపించి, ఏంటి నేను ఇక్కడేంటి ఇంత అపవిత్రమైన బతుకుతున్నాను, ఏంటి ఇలా అందరినీ ఎదిరిస్తున్నానని ఆమెలో ఒక పశ్చాత్తాపం కలిగిందంట. ఒక్క నెల రోజుల్లోపే, అంటే ఈ తల్లి పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి, ప్రభువా నా పాపం నా బిడ్డను పట్టుకొనివ్వద్దు, నా బిడ్డను మార్చు ప్రభు అని ఈ తల్లి కన్నీరు గార్చి ప్రార్థన చేసిన ఒక నెల రోజుల్లోపే దేవుడు ఆ కుమార్తెను ఇంటికి తీసుకొని వచ్చాడంట. ఒకరోజు తలుపు తీసేటప్పటికి ఎదురుగా కుమార్తె నిలబడిందంట. వెంటనే ఈ తల్లి ఆమెను ఏమీ తెట్లేదు, దగ్గరకు వెళ్ళి కౌగలించుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చిందంట. తన తల్లి తనను అంత ప్రేమిస్తుందని గ్రహించని ఆ కుమార్తె ఆమె అనుకుంటుంది, నేను జీవించిన జీవితాన్ని బట్టి మా అమ్మ నన్ను అసహించుకుంటుందేమో అనుకుని ఆమె అనుకుంటుంటే, ఈ తల్లి ప్రేమను బట్టి అంట ఆ కుమార్తె ఇంట్లోకి వచ్చి కన్నీటితో పశ్చాత్తాపడి తల్లి కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరి అందంట, అమ్మ ఇంకెప్పుడు నీకు అవమానం తెచ్చేలా నేను ప్రవర్తించను అంటుందంట. చూసారా ప్రియులారా, పాపం ఒక కుటుంబంలో ఎంత భయంకరమైన నాశనాన్ని కలగజేస్తుందో. అందుకే సొలొమోను భక్తుడు చెప్తున్నాడు, జార స్త్రీ ఉండే ఇంటి ఛాయకు వెళ్ళదు, వెళితే నీ బలం పోతుంది. రెండవది, క్రూరులకు నీ జీవితకాలం ఇచ్చేస్తావు, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును. ప్రియులారా, ఈ దినాల్లో ఇది చాలా జరుగుతుందండి. ఈడ కష్టపడి సంపాదిస్తారు, ఆ డబ్బు తీసుకెళ్ళి ఎవరో స్త్రీలకు ఇచ్చేస్తారు. నిజంగా ఎంత భయంకరం. నీ కష్టార్జితం నీ పిల్లలు తినాలండి, నీ కష్టార్జితం నీ పిల్లలు అనుభవించాలి. నువ్వెందుకు కష్టపడి పనిచేస్తుంది? ఏదో 5 నిమిషాల్లో నీ డబ్బు మొత్తం పోగొట్టుకోవటానిక? త్రాగుడులోనో, వ్యభిచారంలోనో, మరొక ప్యాకెట్లోనో, మరొక అలవాట్లోనో నీ ఆ కష్టార్జితాన్ని ఎందుకు నువ్వు పోగొట్టుకుంటున్నావు? ఒక్కసారి మీరు ఆగి ఆలోచించండి. ఎంత డబ్బు మీరు వ్యర్థం చేశారు మీ జీవిత కాలంలో, ఎంత ఆ సారాయి దుకాణానికి పోశారు, ఎంత ఆ పరస్త్రీ ఇంట్లో పెట్టారు. అదంతా నీ భార్యది, నీ పిల్లలది, నీ కుటుంబాన్ని. పరస్త్రీ అండి, ఎప్పటికీ ఆమె నీ స్త్రీ కాలేదు ప్రియులారా. ఇప్పుడు నీ బిడ్డల నోటికాడ నుంచి వాళ్ళు తినే ఆహారాన్ని లాగేస్తున్నావే, నువ్వెలాంటి తండ్రివి, నువ్వెలాంటి తల్లివి ప్రియులారా? నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరుతుందా? అదొక శాపం అని గుర్తించు. నీకు నిత్య నరకంలో భయంకరమైన శిక్ష ఉంటది. అందుకే పశ్చాత్తాపడి ప్రార్థన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత 11వ వచనం, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, ఆ పైన అంటాడు క్రూరులకు నీ జీవితకాలం ఇచ్చేస్తావు అంటాడు. అంటే దయ్యాలకి ఇచ్చేస్తున్నావు నీ శరీరాన్ని, దయ్యానికి ఇచ్చేస్తున్నావు నీ జీవితాన్ని. అందుకంటాడు ఆ లాస్ట్ కంటే ఆ దయ్యాలు ఏం చేస్తాయంటే ఈ బలమంతా తీసేసి మాంసము శరీరము క్షీణించిపోయేలా చేస్తాయంట. తుదకు అంటే చివరికి నీ మాంసం నీ శరీరం క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపును ఎట్లు తృణీకరించను. పిల్లలు ఒక మాట చెప్తున్నాను, ప్రతి మనస్సులో మనస్సాక్షి ఉంటుందండి.
ఏ వ్యక్తిలో అయినా మనస్సాక్షి ఉంటుంది. నువ్వు తప్పు చేసేటప్పుడు ఖచ్చితంగా నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది. నువ్వు లోబడలేదు అనుకో, నీ నాశనానికి నువ్వే కారణం. రేపు నీ మనస్సాక్షే నీకు విరోధంగా దేవుని తీర్పులో సాక్ష్యం చెప్తుంది. నేను చేయలేదు ప్రభు అని చెప్పడానికి వీల్లేదు. అందుకే ఇక్కడ అంటాడు, నా హృదయపు గద్దింపు నేను ఎట్లా తృణీకరించాను, నా బోధకుల మాట నేను ఎట్లా త్రోసివేశాను అని చెప్తున్నాడు. తర్వాత, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య ఉండినను, ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబట్ట కొంచెమే ఎడమైనని నేను చెప్పుకొనొచ్చు మూలుగుచ్చు నుందువు. ప్రియులారా చూడండి, కొంతమంది దేవుని వాక్యం వింటూ కూడా కొద్దిలో మారు మనసు పొందొచ్చు. ఇప్పుడు మారు మనసు పొందే అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీ పాపం నుండి విడిపిస్తాడు. ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఈ భాగ్యాన్ని పోగొట్టుకుంటే నిత్య నరకాగ్నిలో ఇలాగే ఏడుస్తారంట. ఇంకో మాట ఏంటంటే, పాపంలో జీవించే వ్యక్తికి దేవుడు తన మనస్సాక్షి నుంచి హెచ్చరించడమే కాదు, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఎవరో ఒక వ్యక్తి ద్వారా తప్పనిసరిగా హెచ్చరిస్తాడండి. అప్పటికీ లోబడలేదనుకో, ఇక ఆ వ్యక్తి దేవునిని నెట్టివేసిన వ్యక్తిగా దేవుడు చూస్తాడు. ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమించి పిలుస్తున్నా రావట్లేదు కదా. లోబడని వాళ్ళని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నాను అంటాడు. అంటే దేవుడి ప్రేమ ఎక్కడో చోట ఆ వ్యక్తిని రక్షించాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇంకా వినకపోతే ఇక దేవుడు విడిచిపెట్టేస్తాడట. ఆ వ్యక్తికి అకస్మాత్తుగా రోగం వచ్చేస్తుంది, లేక అకస్మాత్తుగా మరణం వచ్చేస్తుంది. ఆఖరికి ఆ వ్యక్తి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడు. తన జీవితం అక్కడ ఇక భయంకరమైన ఆవేదన, ఏడుపు, పండ్లు కొరుకుట, ఇక అక్కడ చెప్తే తీరదండి నరకంలో పడే బాధ. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడే మారు మనసు పొందు అని చెప్తున్నాడు. తర్వాత ప్రియులారా 15వ వచనంలో చెప్తున్నాడు, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఊబుకు జలము త్రాగును, నీ ఓటలు బయటికి చెదరిపోదగున, వీధులలో అవి నీటి కాలువగా పారదగున. ప్రియులారా, కొంతమంది యవనస్తులైన బిడ్డలు వారు చేసే ఆ భయంకరమైన అసహ్యమైన కార్యాల గురించి ఇక్కడ భక్తుడు బైబిల్లో హెచ్చరిస్తున్నాడు. నువ్వు చేసే ఏ అపవిత్రమైన పని అయినా నీ బలాన్ని బయటకు తీసుకొని వెళ్ళిపోతుంది. దేవుని ఆశీర్వాదాన్ని నీ నుండి దూరం చేసేస్తుంది. నీ మీద ఒక శాపాన్ని ముద్రగా వేస్తుంది. దేవుని ఉగ్రతలో నిన్ను నిలబెట్టబోతుంది. అంటే నీ జీవితాన్ని స్వయంగా నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు అన్నది వాస్తవం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడే మీరు ప్రభు సన్నిధిలో పరిశుద్ధత కలిగి జీవించడం ఎంతో మేలు అని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత 17వ వచనం, వీధులలో అవి నీటి కాలువలా పారదగున, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను కదా. అంటే దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీకు ఇచ్చిన కష్టార్జితం నీకుండాలయ్యా, దేవుడు నీకు ఇచ్చిన బలం నీకుండాలి, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం నీకుండాలి. నీ దాన్ని నువ్వు ఎలా పోగొట్టుకుంటావు, నీ ఆరోగ్యాన్ని నువ్వు ఎలా పోగొట్టుకుంటావు? ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం, నీ బిడ్డలు, నీ భార్య లేక నీ భర్త, నీ కుటుంబాన్ని నువ్వెందుకు పోగొట్టుకుంటున్నావు? నీ కుటుంబంలో మీరు అనుభవించాల్సిన కష్టార్జితం నువ్వెందుకు పోగొట్టుకుని వేరే వాటికి ఇస్తున్నావు? ఎందుకు నష్టపోతున్నావు? ఇప్పుడైనా ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నాది బలహీనత, నన్ను విడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మీ హృదయాన్ని మారుస్తాడు, నీ బంధకాలు త్రెంచి వేస్తాడు, నీ జీవితాన్ని విడిపిస్తాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తాడండి 18వ వచనంలో, నీ ఊట దీవెన నొందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. ప్రియులారా, నీ ఊట దీవెన నొందును అంటే నీ కుటుంబం దీవించబడాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నీ ఇల్లు దీవించబడాలి అని దేవుడు కోరుతున్నాడు. నిజంగా బైబిల్లో కుటుంబానికి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. మరొక మాట చెప్తున్నాను, ప్రపంచంలో నీ భార్య అంత అందగత్య ఇంకొకళ్ళు ఎవ్వరూ లేరు అనే సత్యం నీకు తెలుసా? నీ భర్త అంత అందగాడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు అనే సత్యం నీకు తెలుసా? ఎందుకంటే దేవుడు ప్రేమించి నీకు ఇచ్చిన భార్య అండి, దేవుడు ప్రేమించి నీకు ఇచ్చిన భర్త అండి. ప్రియులరా, దేవుడు నీకు మంచిది ఇస్తాడు కానీ చెడ్డది ఎప్పుడు ఇవ్వడండి. కొంతమంది అలా ఆ దురభిప్రాయాలు వాళ్ళ మనసులో పెట్టుకొని నా భార్య కంటే ఆమె మేలు అని పక్కల దగ్గరికి వెళ్తారు. వాస్తవానికి ఒక మాట చెప్పిన, బయట వాళ్ళు నిన్ను ప్రేమించడానికి నీలో ఏముంది? ఏదో ఉంటే తప్ప వాళ్ళు నిన్ను ప్రేమించరు. డబ్బు ఇవ్వకుండా ఆపు చూద్దాం, వాళ్ళు నిన్ను ప్రేమిస్తారా? నువ్వు ఇచ్చినా ఇవ్వపోయినా నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తున్నారే, నువ్వు పెట్టినా పెట్టకపోయినా మా నాన్న మా అమ్మ అని నీ బిడ్డలు నిన్ను వెతుకుతున్నారే. ఇదండి నిజమైన ఆశీర్వాదం. ఇక్కడ అంటున్నాడు, నీ భార్య యందు నువ్వు సంతోషించు. నిజంగా ప్రియులారా,
ప్రియులారా, భార్య దగ్గర తృప్తి పొందలేనోడు ఏ స్త్రీ దగ్గర తృప్తి పొందలేడు అన్నది వాస్తవం. అంతే. నువ్వు పక్క స్త్రీ దగ్గరికి పోయావంటే నీ జీవితాన్ని నాశనం చేసుకోవటానికి సాతాను చూపించిన ఒక మెరుపులో నువ్వు పడ్డావు. అంతే, ముసుగులో పడ్డావు. ఎప్పుడు నీ జీవితం నాశనం అయిపోతుందో తెలియదు. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, పాపంలో జీవించే వ్యక్తి ఇంకా ఇంకా పాపం చేయాలని కోరుకుంటాడంటండి. దానిలో తృప్తి ఉండదు ప్రియులారా. అది దేవుని పరిశుద్ధతలో, దేవుడిచ్చిన కుటుంబ బంధంలో జీవించే వ్యక్తి దీవించబడతారు, కుటుంబం దీవించబడతారు, వారి పిల్లలు దీవించబడతారు. ఒక మాట చెప్తున్నాను, ఆలోచించండి. మీరు మీ భార్య, లేక మీరు మీ భర్త, మీ పిల్లలు, మీరందరూ కలిసి ఒక దగ్గర రోజు కలిసి భోజనం చేస్తుంటే, మీరు కలిసి ప్రార్థన చేస్తుంటే, కలిసి దేవుని మందిరానికి వెళతంటే నిజంగా మీ కుటుంబం ఎంత దీవించబడిన కుటుంబంగా ఉంటుంది. పిల్లలు, ఒకసారి ఆత్మ సమానమైన కన్నులతో ఆలోచించండి, పరిశుద్ధమైన జీవితంగా ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను. ఏకీభవించండి ప్రియులారా. భార్య మాట భర్తలు గౌరవించండి, భర్త మాటకు భార్యలు లోబడండి. నీ భర్త కోరినట్లు నువ్వు ఉండటం తప్పు కాదమ్మా. భార్యగా ఆ దేవుడు నిన్ను నీ భర్తకు ఇచ్చాడు. క్రీస్తుకు సంఘం ఎలా లోబడుతుందో ప్రతి భార్య తన భర్తకు అలా లోబడాలి. సంఘం పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు కోరినట్లుగా సంఘం ఉండాలి. అలాగే భర్త కోరినట్లుగా భార్య ఉండాలి, భార్య కోరినట్లుగా భర్త ఉండాలి. ఇది కుటుంబ సంబంధం. ఎందుకంటే భార్య సంఘానికి గుర్తు, భర్త యేసు క్రీస్తు గుర్తు. వారిద్దరి మధ్యలో ఎటువంటి బంధం ఉంది, ఎలా దేవుని వాక్యం చెప్తుందో అలాగూ మన జీవితం మనం కట్టుకోవాలి ప్రియులారా. ప్రభు కొరకు సాక్షులుగా జీవించడానికి దేవుడి జీవితం ఇచ్చాడు. అది జ్ఞాపకం చేసుకొని ప్రభు బిడ్డలుగా జీవించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, తల వంచి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంతమంది ఈ కార్యక్రమం చూస్తున్నారని బిడ్డలు దర్శించండి ప్రభువా. పాపమును గురించి సూటిగా తేటగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తి మీద నీ హస్తం వచ్చునుగా కానీ ప్రకటిస్తున్నాను. మారు మనసు పొందని ప్రతి వ్యక్తిని దర్శించండి. పాపములో ఉన్న ప్రతి వ్యక్తి బంధకాలు యేసు నామములో తెగిపోవాలని జ్ఞాపిస్తున్నాను తండ్రి. అక్రమ సంబంధాల్లో జీవించే వారి యొక్క బంధాలు యేసు నామములో చెడిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, బిడ్డల జీవితాల్లో నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. పరిశుద్ధపరచండి, పాపం మీద విజయం దయచేయండి. యవనస్తులుగా ఉన్న బిడ్డలు తలంపుల్లో బాధింపబడుతున్న వారిని యేసు నామములో అపవిత్ర తలంపుల్ని విడుదల దయచేయండి ప్రభా. ఎక్కువగా నీ వాక్యం చదవడానికి ప్రేరేపణ దయచేయండి, ఎక్కువగా ప్రార్థించడానికి మనస్సు దయచేయండి. ప్రార్థనాత్మతో బిడ్డలు నింపండి ప్రభా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. నీ వీరికి విరోధంగా పనిచేసే ప్రతి అపవిత్రాత్మ క్రియలు ఈ దేవుని అభిషేకమును బట్టి యేసు నామములో నేను విరగొడుతున్నాను ప్రభా. నీ బిడ్డలకు మీ ఆశీర్వాదాన్ని దయచేయండి, సంతోషం సమాధానం దయచేయండి. ఈ బిడ్డలు మీరు పరిశుద్ధపరచండి ప్రభా. ఈ బిడ్డలు మీరు రక్షించమని ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబంలో ఏక మనస్సు దయచేయండి. కుటుంబములుగా నేను సంతోషపెట్టే జీవితం జీవించడానికి సహాయం చేయండి. అలాగే వీరి కష్టార్జితం బయటకు వెళ్ళొద్దు నాయన. వీరి కష్టార్జితం వీరి కుటుంబం మాత్రమే అనుభవించాలి. వీరి కష్టార్జితం ఆశీర్వదించబడాలి. వీరి ఓట దీవెన పొందినట్లు కృప చూపించండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని నీ చేతులు అప్పగిస్తూ మీరే భద్రపరిచి కాపాడి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవించండి. కుటుంబాలుగా పరలోక రాజ్యంలో జీవించడానికి అక్కడ స్థానం సిద్ధపరచుకోమని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.